శ్రీమాత్ర నమః. ఆగస్టు 7 నుండి ఈ 3 రాశుల వారి విధి పూర్తిగా మారనుంది. శుక్రగ్రహం వీరికే అనుకూలమట. అయితే ఆ 3 రాశుల వారెవరో, ఆగస్టు 7 నుండి వారు పొందబోతున్న లబ్ధి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ రాశి మార్పు మానవ జీవితం, భూమిపై ప్రభావం చూపుతుంది. సంపద, కీర్తికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు 7న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. కానీ 3 రాశులకు ఈ మార్పు సానుకూలంగా ఉంటుంది. గోచర కుండలిలో 11వ, 10వ, 2వ స్థానాలు ముఖ్యమైనవి. అయితే ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది సింహరాశి. శుక్రుడు ఈ రాశిలోని 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గోచార కుండలిలో 2వ స్థానం డబ్బు, వాక్స్థానం. కాబట్టి శుక్రుని సానుకూల మార్పు ఈ రాశిపై అనుభూతి చెందుతుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. పరిశ్రమ, వ్యాపారంలో కూడా ఒప్పందాలు స్థిరపడవచ్చు. మార్కెటింగ్లో నిమగ్నమైన వ్యక్తులు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగ ఆఫర్స్ పొందవచ్చు. అందులో రెండవది తులారాశి. ఈ రాశిలోని 10వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఈ ప్రదేశం పరిశ్రమ, ఉపాధి ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ కాలంలో మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పనిచేసే స్థలంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. పనితీరులో కూడా తేడా ఉంటుంది. ఈ కాలంలో వృద్ధిలో కూడా పెరుగుదల ఉండవచ్చు. అందులో మూడవది కన్యా రాశి. ఈ రాశి సంచార జాతకంలో 11వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఈ స్థానం ఆదాయంతో ముడిపడి ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీడియా, చలనచిత్రం, బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్కు సంబంధించిన వృత్తిని కలిగి ఉన్న వ్యక్తులు వారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు.